Ezekiel chapter 37 verse 7. So I prophesied as I was commanded, and as I was prophesying, there was a noise, a rattling sound, and the bones came together, bone to bone. ఇన్ తెలుగు, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనేను. చూడండి ఎంత వండర్ఫుల్ థింగ్ ఇది. దేవుడు నేను చెప్పినట్లు నువ్వు చెప్పు ఎముకలతో, వాటిని మనుషులుగా చేసేటటువంటి బాధ్యత నాది అని చెప్పారు. చెప్పి మరి చర్మం రావాలి, ముందు బోన్స్ అన్ని ఒకదానికొకటి పొదగాలి, ఒకదానికొకటి పొదిగి మరి చక్కగా మనిషి ఆకారం వచ్చేసేయాలి, స్కెల్టన్ ఫుల్గా ఫామ్ అవ్వాలి అని చెప్పారు. ఆ తర్వాత స్కిన్, నర్వ్స్, మరి ఫ్లష్ ఇలా 1 by 1 రావాలి అని చెప్పమన్నప్పుడు ఎహెజ్కేలు చెప్పారు. అదే ప్రకారముగా ఎముకలన్నీ కూడా ఎక్కడెక్కడ అడుగున, పైన, మధ్యలో ఉన్నటువంటి ఎవరి చెయ్యి వారికి, ఎవరి కాలు వారికి, ఎవరి స్కల్ వాళ్ళకి వచ్చి అవన్నీ కూడా ఒకదానికొకటి అవ్వటానికి మరి కింద అడుగు పై అడుగు వాటికి ఇలా కలవాలి కదా. గడగడ గడగడ గడమనే శబ్దం, పెద్ద శబ్దం ఒకటి పుట్టిందంట. అప్పుడు ఆ శబ్దం, ఆ సౌండ్ వచ్చిన తర్వాత దేని బోన్ వెళ్ళి ఆ మనిషికి అటాచ్ అయ్యాయి. ఇప్పుడు స్కెలిటన్స్ అన్నీ లైన్గా నిలబడి, అంటే ఆ వ్యాలీ నిండా కూడా స్కెలిటన్స్ ఎవరి ఎముకలు వారికి వచ్చి నిలబడి ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం జరిగింది మళ్ళీ మనం చూద్దాం ఇప్పుడు.